తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చీలికలు తెచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారా? అందులో భాగంగానే తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలాగే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి కొంప ముంచబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే అండి. తెలంగాణ కాంగ్రెస్లో చీలికలు తెచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగానే ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి కొంప ముంచే ప్రయత్నం చేయబోతున్నారు అనేటువంటి వ్యాఖ్యలు అయితే ఇప్పుడు కొంతమంది దగ్గర నుంచి వస్తూ ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే రెండు అంశాలండి. ఒకటి, అసలు తెలంగాణ అనగానే, హైదరాబాద్ అనగానే ఇంకా చంద్రబాబు బ్రాండ్ పోవట్ల, నెంబర్ 1. నెంబర్ 2, రేవంత్ రెడ్డి గెలవడంలో, గెలుపు వెనకాల ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలుగుదేశం హస్తం ఉంది, చంద్రబాబు నాయుడు గారి చాణక్య నీతి కూడా ఉంది, ఎంత కొద్దో గొప్ప. ప్లస్ ఆంధ్రాకి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఇక్కడ ఉన్నారో కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేశారు రేవంత్ రెడ్డికి, డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను. ముఖ్యంగా ఖమ్మం వెళ్ళి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో థ్యాంక్స్ చెప్పుకొచ్చారా లేదా? ఎందుకు చెప్పాడు? ఖమ్మంలో ఎవరున్నారు ఎక్కువ? ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఎందుకని వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోవటానికి ప్రయత్నిస్తున్నారు, ఎందుకు వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు? ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి సంబంధించి ఎన్టీఆర్ గార్డెన్స్ తీసేసి అసెంబ్లీ కడతానంటాం ఏంటండి? అంటే ఎన్టీఆర్ గార్డెన్స్ తీసేసి అసెంబ్లీ కట్టేస్తే అంటే ప్రజలు ఊరుకుంటారా? తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు మనకు సంబంధం లేదు, తెలంగాణ ప్రజలే ఊరుకుంటారా? ఎందుకంటే తెలుగుదేశం సంబంధించిన వ్యక్తిగా కాకుండా విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారికి మంచి గుర్తింపు ఉంది. ఆ తెలుగువారు ఆరాధ్య దైవంగా కూడా ఆయన్ని కొంతమంది భావిస్తారు. తెలుగు ఆత్మగౌరవాన్ని నినదించిన వ్యక్తిగా కూడా ఆయన గుర్తిస్తారు. ఇప్పుడు ప్రాంతాలు విడిపోయినా కూడా భాష ఒకటే కదండి, అందరం తెలుగు వాళ్ళమే. ఇప్పుడు తెలంగాణలో కష్టం వచ్చినా ఆంధ్ర వాళ్ళు స్పందించాలి, ఆంధ్రాలో కష్టం వచ్చినా తెలంగాణ వాళ్ళు స్పందించాలి. అది మనం మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. మనం ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మనందరం కూడా ఆ తాను ముక్కలమే, తెలుగు అనే ఒక తాను ముక్కలం మనందరం. కాబట్టి ఇవాళ అస్తిత్వాన్ని కోల్పోయి ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు? ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమంటున్నాడండి, వరదల కారణంగా అమరావతి వైపు ఎవరూ రావట్లేదు, మరి వచ్చిన పెట్టుబడులు ఇవంతా ఎలా వస్తున్నాయి? ఇప్పుడు వరదల తర్వాత కూడా చాలా ఎంఓయూలు జరుగుతున్నాయి కదా, చాలామంది వస్తున్నారు కదా. లేటెస్ట్గా ఎన్ని కంపెనీలు వచ్చాయి? అంటే ఇవన్నీ వీళ్ళ కళ్ళకి కనిపించట్లేదా? ఇప్పుడు శ్రీనివాసరెడ్డి ఉద్దేశం ఏంటి? ఎందుకు జగన్ మాటలు వల్లవేస్తున్నాడు? ఎందుకు ఇండైరెక్ట్గా జగన్కి సపోర్ట్ చేస్తున్నాడు? ఇది రేవంత్ రెడ్డి గుర్తించాడా లేదా? ఇప్పుడు రేవంత్ రెడ్డికే అన్ని రకాలుగా నష్టం అండి వీళ్ళ వ్యాఖ్యల వల్ల. అసలే రేవంత్ రెడ్డి మీద కొంచెం నెగిటివ్ ఇది స్టార్ట్ అయింది. ఫస్ట్ అసలు రేవంత్ రెడ్డిని అందరూ కూడా చాలా అప్రిషియేట్ చేశారు, అసలు నువ్వు ముఖ్యమంత్రి అవడమే చాలా గొప్ప విషయం అన్నట్టు. అటువంటి వ్యక్తి అతను చేస్తున్న కొన్ని పనులు ప్రజలకి నచ్చట్లేదు, అపోజిషన్కి నచ్చట్లేదు. ఇప్పుడు మీడియా ప్రతినిధులతో చిట్ చాట్లో భాగంగా ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలు కానివ్వండి, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అమరావతి మీద మాట్లాడినటువంటి మాటలు రేవంత్ రెడ్డి కొంప ముంచబోతున్నాయని, వాళ్ళ మాటల వెనక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి, వాటిని ఎలా తీసుకోవాలంటారు? అంటే ఎన్టీఆర్ గార్డెన్స్కి సంబంధించి మాట్లాడిన దాంట్లో జగన్ హస్తం ఉందో లేదో మనకు తెలియదు, కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాటల్లో మాత్రం మనకి జగన్ బాణి కనిపిస్తుంది, అందులో సందేహం లేదు. ఎందుకంటే పొంగులేటి ఎంత కాదన్నా తెలుసు, కొద్దో గొప్ప జగన్కి సన్నిహితుడే ఆయన కదా, అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. కాబట్టి ఖచ్చితంగా జగన్ ఏదో ప్లాన్ చేస్తున్నాడు. ఈ జగన్ ప్లాన్ని రేవంత్ రెడ్డి కనిపెట్టకపోతే చాప కింద నీరులాగా రేవంత్ రెడ్డి కిందకి వస్తాయి ఇవన్నీ. అంటే ఆయన సీటుకే ఎసరు వస్తుందని మనం చెప్తున్నాం. అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఎందుకు అసలు ఇటువంటి వ్యాఖ్యలు చేశాడు పోయి మనకు అర్థం కావట్లా. ఇప్పుడు నువ్వు నీ ఉనికి కాపాడుకోవాలో లేకపోతే నీ పార్టీని కొత్తగా నువ్వు కాపాడాలనుకుంటే ఇది కాదు కదా మార్గం. మీరు అసలు బీఆర్ఎస్ చేస్తున్న వ్యాఖ్యలకు ఎందుకు సమాధానాలు ఇవ్వట్లా? మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి, మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి.
ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడటం వల్ల నష్టం ఆ పార్టీకి. ఆల్రెడీ ఆంధ్రాలో కాంగ్రెస్ అనేది లేదండి. ఎవడు ఎంత గింజుకున్నా అది 1.67% ఎంత ఉంది, అది ఆంధ్రాలో అంతే ఉంది. అంతకు మించి అది ఎదగదు కూడా. ఇంకొక 2-3 తరాలు కాదు కదా, ఒక 2-3 దశాబ్దాలు అసలు కాంగ్రెస్కి అవకాశం లేదు ఆంధ్రప్రదేశ్లో. ఏదైనా బై మిస్టేక్ రావాలి తప్ప. అటువంటిది మీరు ఇక్కడ కూడా ఉనికిని కోల్పోదలుచుకున్నారా? తెలంగాణలో కూడా ప్రజలు అడుగుతున్నారండి. ఎందుకంటే నిన్న చేసిన వాళ్ళు సరదాగా మాట్లాడిన వ్యాఖ్యలు గాలి దుమారాన్ని లేపుతాయి కదా. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాము అన్న అవగాహన లేకపోతే వీళ్ళు రాజకీయాల్లో ఉండి ఎందుకండి? ఎంత మీరు ఎవరు ఎలాంటి ప్రశ్నలు వేసినా, ఎటువంటి క్లిష్ట సమయంలోనైనా కూడా మన సంయమనం మనం కోల్పోకూడదు. ఎస్పెషల్లీ రాజకీయ నాయకులు, అదేవిధంగా సినిమా వాళ్ళు కూడా. దానివల్ల వాళ్ళు ఫ్యూచర్లో దాని ఇంపాక్ట్ చూస్తారు. అది అక్కడితో ఆగిపోదు. అది అందులో ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసాక అది కార్చిచ్చులాగా వ్యాపించడం అంటాం చూడండి. ఒక అడవి అంటుకుంటే కార్చిచ్చు ఏ రకంగా వ్యాపిస్తుంది, అలాగా ఈరోజు ఈ మాటలు అలా వ్యాపిస్తున్నాయి. దీనివల్ల మొత్తం కాంగ్రెస్కే అది నష్టం చేకూరుస్తుంది. ఇది బీఆర్ఎస్కి ప్లస్ అవుతుంది. అంటే బీఆర్ఎస్ వ్యూహం కూడా కావచ్చు, ఎందుకంటే బీఆర్ఎస్ జగన్ ఒకటే అనేది అందరికీ తెలుసు. కాబట్టి బీఆర్ఎస్ ఇప్పుడు వాళ్ళు ఉండే సిచ్యువేషన్లో, అంటే ఓ పక్క అరెస్ట్ల భయంతో, మరో పక్క పార్టీ అసలు ఇంకా లేవదేమో అనే ఒక సందేహంలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ తీసుకుంటున్నారా, ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ద్వారా, ఇండైరెక్ట్గా పొంగులేటి ద్వారా కాంగ్రెస్లో చీలికలు తేవాలనుకుంటున్నారా? దీనివల్ల ఎవరికి లాభం అనేది వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు బీఆర్ఎస్ ఎలాగా రాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలాగా రాడు. కానీ జగన్మోహన్ రెడ్డి మాటలు విని వీళ్ళు ఇలా చేశారనుకోండి, అసలు వీళ్ళు రేపొద్దున మంత్రులుగా కూడా కొనసాగలేరు కదా, లేదా ఎమ్మెల్యేలుగా కూడా ఎంతకాలం ఉంటారు? ఎమ్మెల్యేలుగా ఉండొచ్చు, కానీ పార్టీ మనుగడైపోతే, రేపొద్దున గవర్నమెంట్ పడిపోతే దానికి బాధ్యులు వీళ్ళే అవుతారు. కాబట్టి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి అతని ఆలోచనలకి వీళ్ళు ఎరగా అవ్వద్దని మనం చెప్తున్నాం. ఏంటి నిజంగా అంటే అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అమరావతి మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అంటే అమరావతి ఒక ముంపు ప్రాంతం అని, పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు అక్కడ సిద్ధంగా లేవని, అక్కడ పెట్టుబడి పెట్టాలనుకుంటున్న వాళ్ళు కూడా తిరిగి వెళ్ళిపోతున్నారు అనేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో అది ఒక టార్గెట్గా చేసుకునే అటువంటి వ్యాఖ్యలు చేశారా అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది ఏంటండి? ఆయన 3 రాజధానుల మీద కూర్చున్నాడు. అప్పుడు అమరావతి ఆయనకి ఏ రోజు ఇష్టం లేదు, వైజాగే ఆయనకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని అనుకున్నాడు. ఆ తర్వాత మనకు తెలుసు భూదందాలు ఏ రకంగా జరిగాయి. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. నిన్న ఎవరు శాంతి భర్త ఎవరైతే ఉన్నారో మదన్ మోహన్, అతను లోకేష్ని కలిసి ఇప్పుడు విజయసాయిరెడ్డి అనే వ్యక్తి వైజాగ్ ఆర్కే బీచ్ నుంచి అదేంటది భీమిలి వరకు ఎట్లా భూ కబ్జాలు చేశాడు, 1500 కోట్ల విలువైన భూములని. సో వాళ్ళ టార్గెట్ అంటే గత 5 సంవత్సరాల్లో వైసీపీ దృష్టి ఎక్కడుంది? మొత్తం ఆ భూములు కబ్జా చేసేసి, మనకు తెలుసు ఎంతో మందిని భయపెట్టి బెదిరించి వాళ్ళు చాలా భూములు లాక్కున్నారు. సో అది వాళ్ళ టార్గెట్. అది అందుకని వాళ్ళు దాన్నే క్యాపిటల్గా చేసుకోవాలనుకున్నారు. సో ఇప్పుడు కూడా అమరావతి డెవలప్మెంట్ ఎప్పుడైతే మొదలైందో, ఎప్పుడైతే జంగిల్ క్లియరెన్స్ అయిపోయి మన అమరావతి క్యాపిటల్కి ఎప్పుడైతే నిధులు వచ్చాయో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పచ్చి వెళ్ళకాయ గొంతులో పడ్డట్టు అయింది. సో ఇలా పావులు కదుపుతున్నాడు అనమాట. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమంటున్నాడు? అదంతా ముంపు ప్రాంతం, వరదలు వచ్చాయి. అసలు వరదలు ఎక్కడ వచ్చాయి? మొన్న వైజాగ్ ఇది కృష్ణాకి రాలేదు కదా, అక్కడ ఆ ప్రాంతంలో ఏమీ రాలే, అమరావతిలో కానీ ఎక్కడ. కాబట్టి ఇదన్నమాట. అంటే శ్రీనివాసరెడ్డి ద్వారా అమరావతి పేరును చెడగొట్టాలని చూస్తున్నాడు. అది అంతే ఆయన ఉద్దేశం. కాబట్టి వీళ్ళిద్దరు చేసే కుతంత్రాలకి లేకపోతే కుట్రలకి బలవ్వబోయేది రేవంత్ రెడ్డి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.